ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి పెద్ద ఆయన రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు. దుబ్బాక ఉప ఎన్నికతో ఆపరేషన్ షురు. గత ఏడాది నవంబర్ వరకు కంటిన్యూ. బీజేపీని కార్నర్ చేయాలనే వ్యూహరచన. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు. ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ప్రణీత్ రావు అనేట ఆయన రిక్రూట్ చేశారు. ఈ ప్రణీత్ రావు అనేట ఆయన రిక్రూట్ చేసుకున్నారు. ఈయన ఏం చేస్తాడు, ఈయన కింద ఒక 30 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అంతా ఒకే సామాజిక వర్గం, అంతా ఒకటే సామాజిక వర్గం. ఈయన ప్రభాకర్ రావు అండ్ ప్రణీత్ రావు ఏం చేస్తారంటే ఈయనకు టాస్క్ ఇస్తారు. పలానా ఆర్ఎస్పీ ఫోన్ నెంబర్ ట్యాప్ చేయాలి అనగానే ఈయన ఏం చెప్తారంటే ఈయన చెప్తాడు. వీళ్ళిద్దరికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఈయనకి చెప్తారు. ఈ 30 మంది ఎంప్లాయీస్తో నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ ఇన్ఫర్మేషన్ని రాధాకిషన్ రావుకి, ప్రభాకర్ రావుకి ఇస్తాడు. ఈ రాధాకిషన్ రావు ఏమో ఓన్లీ ఎగ్జిక్యూషన్ అనమాట. ఇప్పుడు పలానా ఏరియాలో ఒక అపోజిషన్ పార్టీ లీడర్ల డబ్బులు పలానా 30వ తారీఖు మే ఇంకొక 2 రోజులలో 12 గంటలకి ఈ పైసలు ఇక్కడి నుంచి ఇక్కడికి పోబోతున్నాయని ఈయన ఫోన్లిని ఈ ఫోన్ సమాచారాన్ని ప్రభాకర్ రావుకి చెప్తాడు. ప్రభాకర్ రావు ఏం చేస్తాడు, రాధాకిషన్కి చెప్తాడు. వీళ్ళిద్దరు టచ్లోనే ఉంటారు, ముగ్గురు టచ్లోనే ఉంటారు కాన్ఫరెన్స్లో. చెప్పంగా నేను ఏం చేస్తాడు, రాధాకిషన్ రావు ఒక ఎంప్లాయీని డిప్యూట్ చేస్తాడు. ఒక ఎస్ఐనో సిఐనో ఒక టీంని డిప్యూట్ చేసి పలానా ఏరియాలో మీరు మొత్తం స్ట్రిక్ట్గా ఉండాలి, పలానా బండి నెంబరు, పలానా కారు, పలానా మనిషి వస్తారు, పైసలు తీసుకుపోతుంది, దాన్ని పట్టుకోవాలి. చలో వాళ్ళు ఇమీడియట్గా పట్టేసుకుని లోకల్ పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుపోయి పెట్టేస్తారు. సో ఇదంతా పగడ్బందీగా ఫోన్లు ట్యాప్ చేసి వ్యవహారం నడిపించారు. ప్రతి పిన్ టు పిన్ ఉన్నది ఇందులో. ఎట్లెట్లా డబ్బులు పట్టుకున్నారన్నది పిన్ టు పిన్ ఉన్నది. మీరు డబ్బుల విషయం మనం మాట్లాడితే డబ్బుల విషయం చాలా క్లియర్ ఉంటుంది. 2018 డిసెంబర్ 2018లో 70 లక్షలు సీజ్ చేశాడు ఇక్కడ ఇది ప్యారడైజ్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ రామ్ గోపాల్పేట్ పిఎస్. ఇది ఎవరిది, మిస్టర్ ఆనంద్ ప్రసాద్ భవ్య సిమెంట్ వాళ్ళది. అప్పుడు ఆయన టీడీపీ నుంచి పోటీ చేసిండు, షేర్లింగంపల్లి నుంచి. తర్వాత 2020 దుబ్బాక ఎలక్షన్స్ అప్పుడు 1 crore సీజ్ చేశారు. ఎక్కడిది, బేగంపేట దగ్గర, విచ్ బిలాంగ్స్ టు ఏ చిట్ ఫండ్ కంపెనీ ఆఫ్ సిద్దిపేట్ who are relatives and associates of Mr. Raghunandan Rao, BJP contesting candidate. సో దాని తర్వాత మునుగోడు బై ఎలక్షన్స్ అప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన మనుషులందరి మీద నిఘా పెట్టి దాదాపు 3,50,00,000 పట్టుకున్నారు. ఎక్కడిది, గాంధీనగర్ పోలీస్ ఆ లిమిట్స్లో 3,50,00,000. ఇదంతా తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పిండు. దాని తర్వాత మహేష్ రెడ్డి ఏఎంఆర్ ఇన్ఫ్రా వాళ్ళది దాదాపు 3,35,00,000 పట్టుకున్నారు. ఎక్కడిది, TV9 ఆఫీస్ బంజారా హిల్స్ దగ్గర. సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్. ఇన్ ద సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ సేమ్ 22 lakhs పట్టుకున్నారు. ఇది కూడా గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఇట్లా అన్నీగా ఎక్కడెక్కడ సీజీ 15 lakhs పట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఫోన్ ట్యాప్ చేసి ఈ రకంగా పట్టుకున్నామని చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. హిమాయత్ నగర్, భవానీ నగర్ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో. ఇన్ 2023 అంటే మొన్నటి ఎలక్షన్స్లో కూడా సాయి కిరణ్ ఎస్ఐ ఆఫ్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్కార్టెడ్ ద హ్యూజ్ క్యాష్ ఇన్ ద గవర్నమెంట్ బొలెరో వెహికల్. అంటే వాళ్ళు ప్రతిపక్షాల డబ్బులు పట్టుకోవడంతో పాటు బీఆర్ఎస్ పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి, ప్రజలకి డబ్బులు పంచడానికి ప్రభుత్వ వెహికల్స్ వాడిరు. గవర్నమెంట్ బొలెరో వెహికల్ ఒక ఎస్ఐని ఇచ్చి, సాయి కిరణ్ అనే ఎస్ఐని ఇచ్చి, ఆ సాయి కిరణ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇందులో ఉంది. ఆయనకు ఒక ఐఫోన్ ఇచ్చి, ఆయనకు ఒక సిమ్ కార్డ్ ఇచ్చి, ఈ ఫోన్ నువ్వు వాడాలి, దీంట్లోనే మాత్రమే ఫేస్ టైంలో మాత్రమే మాట్లాడాలి నేను చెప్పిన వ్యక్తులతోనని ఆయనని డిప్యూట్ చేసి, ఆ వ్యక్తికి గవర్నమెంట్ బొలెరో వెహికల్ ఇచ్చి రకరకాల వ్యక్తుల ద్వారా డబ్బులు వసూలు చేసి చూడండి హ్యూజ్ క్యాష్ ఇన్ ద గవర్నమెంట్ బొలెరో వెహికల్ ఫ్రమ్ వేరియస్ లొకేషన్స్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ and handed over to one Divya Charan Rao, a retired police officer working at Yashoda Hospital on 2 occasions. In the first instances, on my directions, Sai Kiran SI met Divya Charan Rao at Yashoda Hospital, who sent a person with him to collect cash from Raniganj.
an amount of about 1 crore was collected and transported to Yashoda Hospital, Secunderabad. సో ఇట్లా అక్కడ ఒకసారి రెండోసారి ఇంకో దగ్గర కలెక్ట్ చేసి యశోద హాస్పిటల్ ఇవ్వడం. ఈ పైసలు ఎక్కడికి? వెంకట్రామిరెడ్డి. ఫర్దర్ ఐ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ సాయి కిరణ్ టు ఎస్కార్ట్ ద క్యాష్ ట్రాన్సాక్షన్ మై క్లోజ్ అసోసియేట్ అండ్ రిటైర్డ్ ఐఏఎస్ అండ్ నౌ పొలిటీషియన్ మిస్టర్ వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ. For this purpose, I provided him a new iPhone with SIM card exclusively for this cash transportation. ఈ రకంగా వెంకటరామిరెడ్డి అంటే వాడు మొన్న మెదక్లో పోటీ చేసింది కదా ఎంపీగా, బీఆర్ఎస్ ఎంపీగా. చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ ఏమేం చేసిన అన్నది. మీరు ఇంకా ఈ సాయి చరణ్కి సంబంధించిన ఇప్పుడు ఈ హాస్పిటల్ని కూడా లాగాలి. యశోద హాస్పిటల్ది కూడా చాలా దుర్మార్గం. ఇగో ఇందులో ఏం చెప్తారంటే, ఇది సాయి కిరణ్ అనే శ్రీ సారా సాయి కిరణ్ అనే ఎస్ఐకి సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇది. ఎట్రా ఇగో, దెన్ వీ వెంట్ టు రాణిగంజ్. ద సైడ్ పర్సన్ కలెక్టెడ్ అబౌట్ 1 crore ఇన్ గన్నీ బ్యాగ్ ఫ్రమ్ అన్ అన్నోన్ సోర్స్ అండ్ దెన్ వీ ఆల్ వెంట్ టు ఎమర్జెన్సీ వార్డ్ ఇన్ యశోద హాస్పిటల్. ఈ ఎమర్జెన్సీ వార్డ్ దేనికిరా? పైసలు ట్రాన్సాక్షన్కా? యశోద హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డ్ దేనికోసం? చూడండి, 1 crore ఇన్ గన్నీ బ్యాగ్ ఫ్రమ్ అన్ అన్నోన్ సోర్స్ అండ్ దెన్ we all went to emergency ward in Yashoda Hospital and handed over the cash to Sri Divya Charan Rao. Again on second day, OSD ante evadu Radhakishan Rao task force instructed me to go to Yashoda Hospital and to meet Sri Divya Charan Rao. Accordingly, we meet him, but he said that there is no money transaction on that day and asked me to come again when he calls me. ఆ రోజు ట్రాన్సాక్షన్ కాదు కానీ పిలిచి మాట్లాడి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పిండట. On the next day, in the afternoon hours, as per instructions of our OSD Radhakishan Rao, I went to Yashoda Hospital, took one person and went to Afzalganj between 19 ante 7:30 to 8:30 hours, and we waited before Shivaji Bridge petrol bunk. One unknown person brought about 1 crore and then we all went to Yashoda Hospital, Malakpet, where Sri Divya Charan Rao took the amount and went inside. మళ్ళీ ఇంకో ₹1 కోటి ఇచ్చిరట. ఈ మలక్పేట యశోద ఇదే శవానికి ట్రీట్మెంట్ చేసింది. నేను దీన్ని క్వశ్చన్ చేస్తే నా మీద కేసులు పెట్టిండు. ఆన్ 25/10/2023 in the evening hours, our OSD called me to his office, gave me a slip by writing a name on it as Charan, care of Venkatramireddy IAS, Rajapushpa Constructions, and he also given me mobile number so and so of said person. సో రాజపుష్ప దగ్గరికి పోని ఒక రిటర్న్ పేపర్ మీద రాసి ఆయన పేరు రాసి ఇచ్చిండట, చరణ్ కేర్ ఆఫ్ వెంకట్రామిరెడ్డి అని. ఆడికి వైరిగా వీళ్ళు ఇదంతా చాలా క్లియర్గా ఉన్నది. ఇప్పుడు ఈ హాస్పిటల్ దేనికోసం అండి? ఈ హాస్పిటల్ని కూడా ఇంక్లూడ్ చేయాలా? వీళ్ళు ట్రస్టీల పేరుతో నడుస్తాయి ఈ హాస్పిటల్స్, ఎలాంటి లాభాపేక్ష లేకుండా. ఈ మనీ ట్రాన్సాక్షన్లకి అడ్డాలుగా డెన్లుగా మార్చుకుంటున్నారు వీటిని. ఇగో బ్యూరోక్రాట్లు, జర్నలిస్టుల ఫోన్లు సైతం ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు మాత్రమే కాకుండా పత్రికాధిపతులు, జర్నలిస్టులు, బ్యూరోక్రాట్ల ఫోన్లను సైతం ట్యాప్ చేసిరట. బాధ్యులకు శిక్ష పడాల్సిందే. ట్యాపింగ్ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించింది. స్వార్థ వ్యక్తిగత అవసరాల కోసం ఇలా చేయడం సరికాదు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మీ ఫోనే ట్యాప్ చేయించిండు కేసీఆర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ ఫోనే మీ అధ్యక్షుడే ట్యాప్ చేయించిండు. ఇక ఎట్లా?